హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మోక్షాస్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి వంకాయ టమాటా రోటి పచ్చడి. రెగ్యులర్గా స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పేసి చేసినాం. వంకాయ టమాటా రోటి పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయ, టమాటా, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, నానబెట్టిన చింతపండు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, మెంతులు. కరివేపాకు వేసుకొని రోస్ట్ చేసుకోండి. అవి బాగా వేగాక రోట్లో వేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వాటర్లో పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కట్ చేసిన బ్రింజాల్ దాంట్లో వేయాలి. టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి. అయ్యో ఏం లేదండి, వంకాయలు పొయ్యి మీద వేసాక సౌండ్ బాగా వస్తుంది కదా, మీరు చూస్తారేమో అని చెప్పి తీసాము. చూడండి. ముందుగా వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి దంచుకోవాలి. దంచు. వంకాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ ఉడికిన వంకాయల్ని రోట్లో వేసుకోండి. ఇంకా వేస్తూనే ఉంచాను. ఇప్పుడు అయినాక మళ్ళీ అదే కడాయి పొయ్యి పైన పెట్టుకొని దాంట్లో తగినంత నూనె, ఇంకా టమాటాలు ఉడికించండి. ఆ టమాటాలు త్వరగా ఉడకాలంటే దానిపైన మూత పెడితే కొంచెం త్వరగా ఉడుకుతాయి. కొత్తిమీర మరియు నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. కొంచెం ఈ ఉడికిన టమాటాలని ముందుగా వంకాయలు వేసుకున్న రోట్లో వేసుకోండి. కచ్చా పాచా దంచుకోండి. ఆయిల్ ఆఫింగ్. సరిపడా ఉప్పు వేసుకొని దంచేయండి. ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకోవాలి. చివరగా తాలింపు పెట్టుకొని మన పచ్చళ్ళు వేసుకుంటే గుమగుమలు ఆడిపోయే టమాటా వంకాయ పచ్చడి రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోక్ష బ్లాగ్స్.